నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం గత కొన్ని వీడియోలుగా 3 వీడియోలుగా ఎటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ఇబ్బంది ఉంటుంది, లగ్నాధిపతి, అలాగే సప్తమాధిపతి, అలాగే అష్టమాధిపతి వారి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో సుఖమయ దాంపత్యానికి ఎలాంటి గ్రహస్థితి ఉంటే బాగుంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ఎవరి వివాహ జీవితం మంచి ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటుంది, పరస్పర అవగాహన, అన్యోన్యత, అలాగే మనం చూసుకుంటూ ఉంటాం ఆపేక్షలు, ప్రేమాభిమానాలు, ఆత్మ ఎక్కువగా కూడా. ఎందుకంటే మనకి జాతక పరిశీలనకు వచ్చేటప్పుడు పిల్ల తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. ఇవాళ పిల్లవాడి తల్లిదండ్రులు కూడా అడుగుతున్నారు. ఎందువల్ల అంటే కొన్ని పరిస్థితులు, ఉద్యోగాలు రావటం, ఇద్దరు వెళ్ళిపోవటం, విడిగా ఉండటం, ఫారెన్లో ఉండటం, సో ఇలా ఉండటం, వారిద్దరే ఉండటం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని చెప్పేసి కొత్త పదం వారికి తగిలిచ్చేసేసి, ఇదివరకు పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి, ఎంతో ప్రేమాభిమానాలతో అన్యోన్యతగా ఉండేవాడు. అప్పుడు ఒకళ్ళిద్దరు సంపాదన ఉండేది, 10 మంది ఉండేవారు. ఇవాళ ఇంట్లో ఉన్నవారు ప్రతి ఒక్కళ్ళు కూడా సంపాదిస్తున్నారు. కాబట్టి ఎవరి భావన వారిది, ఎవరి అభిప్రాయాలు వారివి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి అయిపోయినాయి. కాబట్టి చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. పెళ్ళి అయిపోగానే వాళ్ళిద్దరు అంతే, తర్వాత వారికో ఇద్దరు లేదా ఒకళ్ళు అంతే. తప్పితే తల్లిదండ్రి సంగతి పక్కన పెట్టడం అనేది జరిగిపోయింది కూడా చాలా వరకు కూడా. కాబట్టి ఇలాగే అనుకోండి. ఎవరైనా ఇప్పుడంటే అమ్మాయిలు తల్లిదండ్రులు ఇప్పటికీ అడుగుతున్నారు, అబ్బాయి తల్లిదండ్రులు ఇప్పుడు మొదలుపెట్టారు వాళ్ళకి. అంటే ఆ పిల్ల వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంటుంది, పిల్లాడికి బాగుంటుందా లేదా, మాతో కలిసి ఉంటుందా లేదా, ఇలాంటి అంశాలన్నీ కూడా. కాబట్టి కొన్ని అంశాలని మనం పరిశీలిస్తున్నప్పుడు కొన్ని విషయాలు అనేవి మనకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి వారికి సంతోషకరమైన దాంపత్య జీవితం అనేది ఎలా ఉంటుంది, పిల్ల పాప అనేది ఎలా కలుగుతుంది, వారి జీవితంలో అన్యోన్యత అనేది ఎలా ఉంటుంది అనేది మనం పరీక్షించాలి. ముఖ్యంగా పంచమ స్థానాన్ని పరిశీలించినప్పుడు ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు, ఒకరి నుంచి ఒకరికి అన్యోన్యత, ప్రేమ అనేది ఎలా ఉంటుంది, దాన్ని బట్టి సంతానం అనేది ఎలా ఉంటుంది. కొంతమంది మనం చూస్తూ ఉంటాము, ఏమిటో తెలియదు, పెళ్ళి అవుతుంది, 5 ఏళ్ళు మేము ప్లాన్ చేస్తున్నాం అంటారు, లేదా ఎంజాయ్ చేస్తున్నాం అంటారు, మేము డబ్బులు సంపాదించుకోవాలి అంటారు. 5-10 ఏళ్ళు కూడా ఆగేవాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు ఏదో ప్రాబ్లం ఉండి వారికి ఆడలేక మగ ఇద్దరిలో ఏదో ప్రాబ్లం, లేదా ఒకరికో ఏదో ప్రాబ్లం ఉండి బాధపడే వాళ్ళంటే సహజం. కాబట్టి వారు పాపం నిత్యము కూడా దానికై తప్పిస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళని డాక్టర్ ఉండడు, చేయని పూజలు ఉండవు, వారి జాతక చక్రంలో ఏదో లోపాలు, పూర్వపుణ్య పాపాలు, అలాగే పితృదోషాలు, రకరకాలైన అంశాలను బట్టి వాళ్ళు బాధపడుతుంటారు. అన్నీ బాగుండి మీరు సంతానాన్ని తొందరగా కనంటారా నాయన, ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగుంటుంది. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినప్పుడు కంటే మీరు చూడగలరా వాళ్ళని? చూడలేరు. 35-40 సంవత్సరాలు మగవాడికి, 35-40 సంవత్సరాలు, ఆడపిల్లకి 30-35 సంవత్సరాలు వచ్చినప్పుడు వారు ఎంత ఆరోగ్యంగా ఉంటారు, ఎలా చూస్తారో చెప్పండి. కాబట్టి ఇవన్నీ అంశాలన్నీ పక్కన పెట్టి ముందు మేము జీవితంలో సెటిల్ అంటే ఏమిటి, ఒక స్థితి రావటం అంటే ఎప్పుడూ ఉండదు. జీవితం నిత్యం దేనికో దానికి అప్డేట్ అవుతూ ఉంటుంది, అప్గ్రేడ్ అవుతుంది. మనం నిత్యం ఇప్పుడు మనం పుట్టినప్పుడు టెక్నాలజీ ఇప్పుడు ఉందా? కాదు కదా. మనం అప్పుడు చదువు ఇప్పుడు పనికొస్తుందా? లేదు కదా. కొత్త టెక్నాలజీ, ఈవెన్ బీటెక్ పాస్ అయ్యి వచ్చినా, బీఎస్సీలు పాస్ అయ్యి, డిగ్రీలు ఏది చదువుకున్నా సాఫ్ట్వేర్ వైపు వెళ్తున్నారు, అది మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సిందే. ఇంకా మీరు ఎక్కడ సెటిల్ అవ్వటం అనేది, ఎక్కడ మీకు తృప్తి అనేది వస్తుంది, అది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. తృప్తి లేని జీవితం ఎప్పుడూ కూడా మంచిగా ఉండదు. ఉన్న దాంట్లో తృప్తి చెందాలి, అభివృద్ధి వైపు అడుగులు వేయాలి, ఆలోచన ఉండాలి, జీవితంలో పైకి రావాలి అనే సంకల్పం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈవెన్ నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉండాలి. అభివృద్ధి ఇవాళ కంటే రేపు బాగుండాలి అని. కానీ ఎక్కడ దానికి ఒక అంతం అనేది, ఫుల్ స్టాప్ అనేది మీరు ఎక్కడ పెడతారు? కామా పెట్టుకుని ముందుకు వెళ్ళి జీవితంలో స్థిరపడాలి. కానీ మేము స్థిరపడాలి, డబ్బులు సంపాదించాలి, ఇల్లు కొనాలి, ఆస్తులు కూడబెట్టాలి, షేర్స్లో పెట్టేయాలి, లేదా ఫారెన్ వెళ్ళిపోవాలి, అప్పుడే మేము పిల్లల్ని కంటామంటే ఆ వయసు దాటిపోయిన తర్వాత మీరు కని కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరగాలి, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు.
కాబట్టి అన్యథా భావించకుండా యుక్త వయసులోనే వివాహం చేసుకోవాలి. సంతానానికి తగిన ప్లానింగ్ అనేది పెట్టుకోకుండా సంతానాన్ని కంటం, వారికి మంచి భవిష్యత్తుని మనం 60 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇవ్వగలగాలి. ఇవాళ మనకు 60 వచ్చేటప్పటికి వాడి కాలేజీ కూడా అవ్వదు. ఏం చేస్తారు చెప్పండి? సరే, ప్రారంధమో ఇంకోటో పూర్వజన్మ సుకృతమో వివాహాలు కాక 40-45 వచ్చి అయిన వాళ్ళ సంగతి పక్కన పెడితే 25-30 వచ్చిన వాళ్ళు కూడా మేము ప్లానింగ్ చేసుకుంటున్నాం, ఇప్పుడే కనదలుచుకోలేదు, డబ్బులు సరిపోతాయో లేదో, ఇటువంటి అంశాలన్నీ ఉంచుకోదలుచుకోలేదు, తీసేద్దాం అనుకుంటున్నాము, మా అమ్మగారు ఉంచుకోమంటోంది, మా అత్తగారు వద్దంటోంది, ఇటువంటి రకరకాలైన భావనలతో చాలా జుగుప్సాకరమైన ఒక పరిస్థితిలోకి వచ్చేసాం మనం. అసలు వివాహ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోతుంది. ప్రతి కుటుంబంలో చూసినా కూడా ఏదో ఒక సమస్యలు, ఎవరు సుఖంగా లేరు. సో కాబట్టి ఇది వివాహ పంతంలో ఎంతైనా ఆలోచించవలసిన అంశము, అలాగే ఆ గ్రహస్థితిని కూడా మనం పరిశీలించవలసిన అంశం. ఎందుకంటే ఒక్కొక్క అంశాన్ని మనం చూస్తున్నప్పుడు, సమాజంలో వింటున్నప్పుడు కొంత బాధాకరంగా ఉంటుంది. కాబట్టి మన నుంచి ఒక నలుగురికైనా అది చేరి ఒక్కళ్ళు మారినా కూడా మనకి చాలు, మంచి అనిపిస్తుంది. కాబట్టే ఏదైనా మంచి విషయం చెప్పాలని అనిపిస్తుంది. మన వీడియో కొంచెం డీవియేట్ అవుతున్నాం కానీ, కాబట్టి ఇప్పుడు మనం సంతోషకరమైన లేదా మంచి దాంపత్య జీవితానికి ఎటువంటి గ్రహస్థితి, మనకి ఎలాంటి గ్రహస్థితి ఉంటే బాగుంటుంది అనే అంశాన్ని మనం ఈ విధంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సప్తమాధిపతి బలంగా ఉండాలి. అంటే ఉచ్చక్షేత్రంలో కానీ మిత్ర క్షేత్రంలో కానీ ఉండటము, పాపకత్తిరిలో పడకుండా ఉండటము, నీచపడకుండా ఉండటం, నీచ అంటే బలం కోల్పోకుండా ఉండటం అనేది ఎంతైనా మంచిది అని మనం చెప్పవచ్చు. అలాగే 6, 8, 12 అధిపతులు సప్తమంలో లేకుండటం. గత వీడియోలో మనం చెప్పుకున్నాం, షష్టాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి అని చెప్పని మనం చెప్పుకున్నాం. అలాగే సప్తమాధిపతి పాపగ్రహమై తన స్వస్థానంలోనే ఉండటం. సప్తమాధిపతి పాపగ్రహమై అంటే ఇక్కడ ఆధిపత్య పాపి ఎప్పుడూ కూడా సప్తమాధిపతి ఏ లగ్నానికైనా పాపియే. కానీ ఇక్కడ పాపగ్రహము అనేటప్పుడే తీసుకుంటే కుజుడు, రవి, రాహు కేతువులు సప్తమంలో ఉన్నప్పుడే ఇబ్బంది వస్తుంది. కుజరవులకి ఎక్కువగా ఈ ఇబ్బంది అనేది ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కొంత ఇబ్బంది ఉంటుంది. అలాగే రాహుకేతువులు కూడా లగ్న సప్తమాల్లో ఉన్నప్పుడు కూడా వారికి కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అటువంటివి కూడా లేకుండా ఉండటం అనేది మంచిది. పంచమ సప్తమాధిపతులు బలంగా ఉండటం. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టు వారి మధ్య ప్రేమాభిప్రాయాలు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రేమ, ఆప్యాయత, సుఖమైన జీవితము, అలాగే సంతానము, ఇవన్నీ మనకి పంచమంలో తెలుస్తాయి. కాబట్టి పంచమ సప్తమాధిపతులు బలంగా ఉండటం అనేది ఎంతైనా సరే మంచిది. ఇందాక మన పాయింట్లో ఒకటి, సప్తమాధిపతి పాపగ్రహమై తన స్వస్థానంలోనే ఉండటం. అంటే సప్తమాధిపతి పాపగ్రహమై శని కుజులు ఉన్నప్పుడు, ఉదాహరణకి కర్కాటక లగ్నంలో సప్తమాధిపతి శని కాబట్టి అక్కడే ఉన్నట్టయితే పర్వాలేదు. అలాగే వృషభానికి మనం తీసుకున్నట్టయితే సప్తమం వృశ్చికం అవుతుంది కాబట్టి అక్కడ కుజుడు ఉన్నట్టయితే పర్వాలేదు. అలాగే తులాలగ్నానికి కూడా సప్తమం మేషం అవుతుంది కాబట్టి అక్కడ కుజుడు ఉన్నట్టయితే మంచిది అని మనం చెప్పవచ్చు అని చెప్పారు. అలాగే సప్తమ స్థానాధిపతి తన స్థానాన్ని వీక్షించటం. సప్తమ స్థానాధిపతి అంటే ఇప్పుడు సప్తమాధిపతి ఎవరైనా కావచ్చు, వారు విశేషమైన దృష్ట్యా లేకపోతే డైరెక్ట్ ఆస్పెక్ట్ అనేది కూడా మంచిది అని, అంటే లగ్నం నుంచి ఇక్కడ చూస్తూ ఉంటారు. అలాగే గురు శనులకు ఇక్కడ విశేషమైన కుజుడికి వీక్షణ ఉంటుంది కాబట్టి అది కూడా మనం ఇక్కడ పరీక్షించుకోవాలి. లగ్న తృతీయ ఏకాదశాధిపతులు సప్తమాన్ని వీక్షించటం. లగ్నాధిపతి అక్కడ సప్తమాన్ని వీక్షించటం, అలాగే తృతీయాధిపతి వారిద్దరి మధ్య సఖ్యత, అలాగే ఏకాదశాధిపతి లాభాన్ని సూచిస్తాడు కాబట్టి వీరు కూడా సప్తమాన్ని వీక్షించటం అనేది మంచిది. గురువు సప్తమాధిపతి బలంగా ఉండటం. ఎవరి
జన్మ జాతక చక్రంలో అయినా గురువు అనేది బాగుండాలి. మనం చెప్పుకున్నాం చాలా జాతకాల్లో 50% ఆ దోషాలు అనేవి తొలగిపోతాయి. సరే, ఆయన ఆధిపత్య శుభుడా ఆధిపత్య పాపి అని పక్కన పెడితే ప్రతిదానికి కూడా గురువు బాగుండటం అనేది మంచిది. అలాగే పంచమ నవమాధిపతుల వీక్షణ శుక్రుడి మీద ఉండటం అనేది మంచిది అని చెప్పారు. పంచమ నవమాధిపతులు ఎవరి లగ్నానికి వారికి పంచమాధిపతి అలాగే నవమాధిపతి ఉంటారు. వారు శుక్రుడిని చూడటం కూడా మంచిది. ఎందుకంటే కళత్ర స్థానాధిపతి ఆయన కారకుడు కాబట్టి జీవితం అనేది దాంపత్య జీవితం అనేది బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే ద్వితీయ సప్తమాధిపతుల కలయిక లేక లగ్నాధిపతితో సప్తమాధిపతి కలయిక, ద్వితీయ సప్తమాధిపతుల కలయిక అంటే ద్వితీయాధిపతి లగ్నానికి రెండో అధిపతి సప్తమాధిపతి వీరిద్దరి కలయిక అనేది కూడా, లేక లగ్నాధిపతితో సప్తమాధిపతి కలయిక, సప్తమాధిపతి లగ్నాధిపతి వీరిద్దరూ కలిసి ఉన్నా కూడా బాగుంటుంది, మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. సప్తమాధిపతితో శుక్రుడు కలయిక లేక గురువు కలయిక సప్తమాధిపతి కుజుడు వరకు కాకూడదు అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సప్తమాధిపతితో శుక్రుడి కలయిక లేక గురువుతో కలయిక అనేది మంచిది అని చెప్తోంది. సప్తమాధిపతి కుజుడు కాకూడదు అని మర్చిపోకూడదు అని. ఇక్కడ కుజుడు అయినప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే సప్తమాధిపతి హీనంగా ఉన్న నవమాధిపతి నవమస్థానం బలంగా ఉండటం అనేది మంచిది. ఉదాహరణకు ఒక్కొక్కసారి సప్తమాధిపతి అనేవారు బలం కోల్పోవటము అంటే నీచపడటం, అస్తంగత్వం చెందటం, రవితో కలిసి పాపకత్తిరిలో పడటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక్కొక్కసారి చూసుకొని నవమాధిపతి నవమస్థానం ఎలా ఉంది అనేది కూడా మనం పరీక్షించుకోవటం అనేది మంచిది. అలాగే ఇద్దరి జాతకాలలో కుజు శుక్రులు అస్తంగత్వం లేక బలంగా ఉండటం అనేది ఎంతైనా మంచిది. అంటే ఇక్కడ మనం చూసుకుంటున్నాం కుజుడు శుక్రుడు కూడా మనకి బాగుండాలి. అంటే ఆడవారికి వారి వారి ఋతుక్రమాలు సరిగా వచ్చి సంతానానికి అనుకూలంగా ఉండాలి ఆ సైకిల్ అంటే కనుక కుజుడు ఎంతైనా కారకుడు. కాబట్టి ఆ అంశాలని కుజుడు చూసుకుంటాడు. అలాగే శుక్రుడు కూడా ప్రేమాభిమానాలు కలత్రానికి కారకుడు. కాబట్టి ఇద్దరి జాతకాల్లో కూడా అస్తంగత్వం చెందకుండా నీచపడకుండా మంచిగా ఉండాల్సిన అంశమైతే ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి జాతకంలో వధూవరుల జాతకాలు మనం పరిశీలించేటప్పుడు కుజశుక్రుల్ని ముఖ్యంగా తీసుకుంటూ వెళ్ళాలి. అలాగే కుజదోష పరిశీలన చేయాలి. లగ్నాధిపతి నుంచి వ్యయాధిపతి వరకు పరీక్షించాలి. అలాగే అన్ని స్థానాలు పంచమాధిపతిని చూడాలి, భాగ్యాధిపతి వ్యయాధిపతిని చూడాలి. అలాగే మనకి ఏవేమి వర్గచక్రాలు మనం పరీక్షించాలి, నవాంశని కూడా ప్రత్యేకంగా పరిశీలించాలి. కాబట్టి ఇవన్నీ పరిశీలించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు వారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వారి దాంపత్యంలో పరపత్యాలు రాకుండా ముందుకు వెళ్తారు, సంతోషకరమైన దాంపత్యాన్ని జీవిస్తారు. ఒకరి నుంచి ఒకరికి అభివృద్ధి, ప్రేమాభిమానాలు అన్నీ కూడా ఉంటాయి అని మనం చెప్పవచ్చు. నమస్కారం.